నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. యాక్చువల్గా మనం ఇక్కడ కూడుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్కి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈరోజు మనము అడోలసెంట్ గర్ల్స్ చైల్డ్స్కి వాళ్ళ హెల్త్ మరియు వాళ్ళ వెల్నెస్ గురించి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం గురించి క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది మన కొత్తపల్లి పిహెచ్సిలో. ఈ క్యాంప్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను. మెయిన్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన అడోలసెంట్ గర్ల్స్ అంటే కౌమార బాలికలు ఫ్యూచర్లో వాళ్ళు ఆరోగ్యం ఇప్పుడు బాగుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, ముందే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే మనం ముందే పసిగట్టవచ్చు అనే దాని గురించి మెయిన్గా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ క్యాంపును కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వారికి కావాల్సిన బ్లడ్ టెస్ట్లు, అంటే రక్తం తక్కువ ఉంటే రక్తహీనత లోపం, దానికి మనం ఏం చేయొచ్చు ఈ స్టేజ్లోనే, అది సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల పెంచటం, లేకపోతే ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇచ్చి పెంచటం. రెండోది వాళ్ళకి సంబంధించిన హెల్త్ టెస్ట్లు వేరే అన్ని డిపార్ట్మెంట్స్లో, అంటే మామూలుగా షుగర్ కానీ అట్లా నేను బక్కగా అవుతున్నారా, బిఎంఐ తక్కువ ఉందా, బ్లడ్ తక్కువ ఉందా, ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన టెస్టులు చేయటం, మెడికల్ టెస్టులు. మళ్ళీ ముఖ్యంగా వాళ్ళ నెలసరి పరిశుభ్రత అంటే మెన్స్ట్రువల్ హైజీన్, దాని గురించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కౌమార బాలికలు ఏంటంటే ముఖ్యంగా వీళ్ళల్లో ఇప్పుడే హార్మోన్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెము మానసిక ఆందోళన, శారీరక ఆందోళన ఈ రెండు కలిసి కూడా ఉంటాయి. దాని గురించి కూడా అడ్రస్ చేయడం జరిగింది, వాళ్ళ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ముఖ్యంగా ఇంకొక పాయింట్ మెన్షన్ చేయమంది. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు కూడా కావచ్చు, కొంతమంది తెలియకుండా కూడా డ్రగ్స్కి బానిస అవుతున్నారు. దాని గురించి కూడా కొంచెం ప్రభుత్వం దృష్టి సారించి దాని గురించి కూడా మనకు కౌన్సిలింగ్ ఇవ్వమంటే దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అది మన హెల్త్ని ఎట్లా ఖరాబ్ చేస్తుంది, మన మానసిక శారీరక స్థితిని ఎట్లా దూరం చేస్తుందని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ డిపార్ట్మెంట్స్లో మనము వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం, టెస్టులు చేయటం, ప్లస్ వాళ్ళకి సరైన అవగాహన కల్పించడం అంతా జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ని మరి ఇంకొంత ముందుకి మీడియా మిత్రులు తీసుకెళ్ళి ఇది రాష్ట్ర ప్రభుత్వం మంచిగా చేపట్టిన ఇట్లాంటి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి మన కౌమార బాలికల ఆరోగ్య భద్రత మరియు వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించే విషయంలో ప్రభుత్వానికి అన్ని రంగాల్లో ఉన్న ఈ ప్రోగ్రామ్ని చేపడుతూ ఈ లైన్ లిస్ట్లో ఉన్న మెప్మా డిపార్ట్మెంట్ కానీ, ఐసిడిఎస్ కానీ, అంగన్వాడీ కానీ, వాళ్ళ అన్ని డిపార్ట్మెంట్లోకి ప్లస్ మాకు హెల్త్ డిపార్ట్మెంట్కి సహకారం అందించి ఈ ప్రోగ్రామ్ని ప్రజలందరిలోకి విస్తృతంగా తీసుకెళ్ళి మళ్ళీ దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఇందులో భాగంగానే ఎలిజిబుల్ గర్ల్స్కి కూడా హెచ్పివి వ్యాక్సినేషన్, అంటే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మనకి ఫర్దర్ ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం సంబంధించిన హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా ఎలిజిబుల్ గర్ల్స్కి వేయటం జరిగింది. సో ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని మనం ప్రజలందరిలోకి తీసుకెళ్ళి చైతన్యం కలిగించాలని కోరుకుంటూ సుమారు ఒక 15 నుంచి 20 మంది బాలికలకు మనము స్క్రీనింగ్ చేయడం జరిగింది. 30 మంది దాకా వచ్చారు ఇప్పటి వరకు. అయితే బ్లడ్ టెస్ట్లు చేయడం జరిగింది. ఒక 6 బాలికలకి బాగా రక్తం తక్కువ ఉంది, 8 గ్రాములు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి రక్తం టాబ్లెట్లు, వాళ్ళకి పౌష్టికాహారం ద్వారా ఎట్లా రక్తాన్ని పెంపొందించుకోవాలో అవి కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ సురేష్ అదయ్. నేను ఇక్కడ కొత్తపల్లి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ని, MLHP. ఈరోజు క్యాంప్ సందర్భంగా ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్గా కొత్తపల్లిలో ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.